స్వదేశంలో భారత జట్టు మరో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్ తో రెండో వన్డే ఆడబోతోంది. లక్నోలో విజయంతో సిరీస్ ను ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో మాత్రం సిరీస్ ను లెవెల్ చేయడంపై ఫోకస్ చేసింది. వర్షం కారణంగా 25 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్ లో ఆఫ్ఘాన్ గట్టిగానే పోటీ ఇచ్చింది. కానీ శుభ్మన్ గిల్ సేన ఆల్రౌండ్ షోతో సత్తా చాటింది. లక్నోలోనూ టీమిండియానే భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. అందుకు తగినట్టే రికార్డులు ఉన్నాయి. భారత్ ఆఫ్ఘాన్ మధ్య ఇప్పటి వరకు 5 వన్డేలు జరిగాయి. 4 వన్డేల్లో టీమిండియా గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. అయితే ఈసారి లక్నోలో టాస్ కీలకం కాబోతోంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఐపీఎల్లో లక్నోలో ఆడిన చివరి 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లను చేజింగ్ జట్లే గెలిచాయి. భారత్ ఆఫ్ఘాన్ రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ కు పిచ్ అంత ఈజీగా ఉండకపోవచ్చనే చర్చ ఉంది. ధర్మశాలలో జరిగిన గత మ్యాచ్ లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్ తో పోల్చితే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఈజీగా సాగింది. లక్నోలో బంతి ఆగొస్తుందేమో అనే అంచనాలు ఉన్నాయి. ధర్మశాలలో మాదిరిగా బ్యాటింగ్ చేయడం తేలికైతే కాదనే చర్చ జరుగుతోంది. లక్నోలో రోహిత్ శర్మ మీద ఫోకస్ ఎక్కువగానే ఉండబోతోంది. గత మ్యాచ్ లో హిట్ మ్యాన్ కు శుభారంభమే దక్కింది. కానీ దురదృష్టం కొద్దీ రన్అట్ అయ్యాడు. రెండో వన్డేలో రాణిస్తే రోహిత్ పై ఉన్న ఒత్తిడి కూడా పోతుంది. అయితే క్రీజ్ లో సెటిల్ అయితే హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి బౌండరీల మోత ఖాయమనే అంచనాలున్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కెప్టెన్ గా బాధ్యత తీసుకునే బ్యాటింగ్ చేస్తున్నాడు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈశాన్ కిషన్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ జులిపిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. కేఎల్ రాహుల్ ఫామ్ భారత జట్టుకు కలిసి రానుంది. బ్యాటింగ్ లో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి కీలకం కాబోతున్నారు. బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గత మ్యాచ్ లో గుర్నూర్ బ్రార్, హర్ష దూబే హిట్ అయ్యారు. ఆడిన తొలి మ్యాచ్ లోనే రాణించారు. రెండో మ్యాచ్ లోనూ అంచనాలు అందుకోగలిగితే ఆఫ్ఘాన్ కు కష్టాలు తప్పవు. అయితే గత మ్యాచ్ లో ఆఫ్ఘాన్ ఇచ్చిన పోటీని భారత్ దృష్టిలో పెట్టుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. సరైన ప్రణాళికలతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటున్నారు. వైట్ బాల్ ఫార్మాట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు.